హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ. మనం ముందుగా చెప్పినట్టుగానే మన ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరు ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం జావాలో లార్జెస్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి టూ మెథడ్స్ ఉంటాయి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. మనం ఫస్ట్ నార్మల్గా ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, టూ నంబర్స్ కావాలి. ఓకే, ఫస్ట్ టూ నంబర్ తీసుకుందాం. ఇంట్ num1 ఈక్వల్ టు ఎంత 10 అని తీసుకుందాం. ఏదో ఒక నంబర్ తీసుకోండి మీరు కూడా. నెక్స్ట్ ఇంట్ num2 ఈక్వల్ టు 20. ఓకే, టూ నంబర్ లార్జెస్ట్ ఆఫ్ టూ నంబర్స్ కదా. ఓకే, టూ నంబర్ తీసుకున్నాం. ఇప్పుడు టూ నంబర్ తీసుకున్నాం కదా, ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దాం, ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఏంది కండిషన్ చెక్ చేయాలి. ఏమని చెక్ చేయాలి, లార్జెస్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఇలా చెక్ చేయాలి. ఫస్ట్ నంబర్ 1 greater than number 2. ఓకే, ఒకవేళ నంబర్ 1 గ్రేటర్ దెన్ నంబర్ 2 అయితే ఏమవుతుంది, నంబర్ 1 ఇస్ బిగ్. సో అదే మనం ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println 1. నెక్స్ట్ ఇక్కడ కంకాటేషన్ ఈస్ లార్జెస్ట్. సో ఇది అయిపోయింది. ఒకవేళ ఈ కండిషన్ కరెక్ట్ కాకపోతే ఇక్కడ, ఈ కండిషన్ కరెక్ట్ కాకపోతే ఇక్కడ నెక్స్ట్ ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్లో అది కరెక్ట్ కాకపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది, నంబర్ 2 ఈజ్ ద లార్జెస్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా, నంబర్ 2 ఈజ్ లార్జెస్ట్. సో ఇక్కడ ఏంది, ఫస్ట్ ఇఫ్ కండిషన్లో నంబర్ 1 గ్రేటర్ దెన్ నంబర్ 2. ఇఫ్ కండిషన్ లోపల ఏమి ఇచ్చాం, నంబర్ 1 గ్రేటర్ దెన్ నంబర్ 2. ఒకవేళ నంబర్ 1 గ్రేటర్ అయితే నంబర్ 2 కన్నా నంబర్ 1 ఈజ్ లార్జెస్ట్. ఒకవేళ కాకపోతే ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు నంబర్ 2 ఈజ్ లార్జెస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేస్తాం కదా. ఓకే, 20 ఈజ్ లార్జెస్ట్. ఇప్పుడు మనము ఇక్కడ నంబర్ 1లో 30 అని పెట్టుకుందాం. ఇప్పుడు నంబర్ 1లో 30 అంటే నంబర్ 1 గ్రేటర్ దెన్ నంబర్ 2 ఇఫ్ కండిషన్లో సాటిస్ఫై అవుతుందా, ఇఫ్ కండిషన్లో సాటిస్ఫై కాదు. సో ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లోకి వెళ్తే నంబర్ 2 ఈజ్ లార్జెస్ట్. నంబర్ 2, ఓకే సారీ, నంబర్ 1 ఈజ్ లార్జెస్ట్. ఇక్కడ ఇంతకుముందు మనకి ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళింది, ఇప్పుడు ఇఫ్ బ్లాక్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఉంటుందని చెప్పాను కదా, అది ఎలా చేద్దామంటే అది చాలా సింపుల్. సో అది ఎలా అంటే, ఫస్ట్ మీరు మ్యాథ్ అనే క్లాస్లో మ్యాథ్స్ అనేది ఉంటుంది. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఆఫ్ టూ నంబర్స్. సో దాని ఏంటిది, num1 num2 అని ఇక్కడ ఇవ్వండి. అక్కడ ఇచ్చేసి సో దీని ఇక్కడ ఇలా ఇచ్చారు. మనం అవుట్పుట్లో మనకి ఏం కనిపించాలి, మనకి అవుట్పుట్లో ఇదే కనిపించాలి, మ్యాథ్స్ ఆఫ్ నంబర్ 1 నంబర్ 2 అంటే ఏమొస్తుంది. సో ఇక్కడ ఏం చేద్దాం, దీనే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో మనము రాసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. అన్డిఫైన్డ్ ఆఫ్ లార్జెస్ట్ టూ నంబర్స్ ఇంట్ ఇంట్ జావా 7లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, ఇక్కడ మ్యాథ్ అనేది పోయింది, క్యాపిటల్ MATH మ్యాథ్ డాట్ మ్యాథ్స్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు మనకు ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది, ఓకే ఇలా వచ్చింది. సో మీరు ఇలా వద్దనుకుంటే ఇప్పుడు మ్యాథ్ డాట్ మ్యాథ్స్ అనేది దాన్ని ఒక ఇంటి వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. ఏదైనా వేరియబుల్లో నంబర్ 3 అనే వేరియబుల్ స్టోర్ చేసుకోండి, దాన్ని అవుట్పుట్లో ప్రింట్ చేయండి. సో అప్పుడు మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.